గ్లెన్ ఫిలిప్స్ ఫార్మాట్ ఏదైనా కుమ్మేసే క్రికెటర్. ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులోనే ఉన్నాడు. ఫుల్లీ టాలెంటెడ్. బ్యాటింగ్, బౌలింగ్, వికెట్ కీపింగ్ ఇలా అన్నింట్లోనూ తోపే. ఫీల్డింగ్ లో గన్ ఫీల్డర్. అయినా సీజన్ లో ఒక్క అవకాశం కూడా దొరకలేదు. సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పటి వరకు 11 మ్యాచ్లు ఆడినా పర్ఫెక్ట్ ఆల్రౌండర్ కు మాత్రం ఛాన్స్ రాలేదు. రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లోనే ఫిలిప్స్ కు అవకాశం దొరుకుతుందని అంతా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ యంగ్ ఆల్రౌండర్ కు ఆ ఛాన్స్ దొరకలేదు. గతేడాది రాజస్థాన్ రాయల్స్ పై 7 బంతుల్లోనే 25 పరుగులు సాధించాడు. దీంతో ఉప్పల్లోనే ఈసారి ఎంట్రీ ఇస్తాడని ఫ్యాన్స్ భావించారు. మరక్రమ్ ప్లేస్ లో బరిలో దిగడం ఖాయమనుకున్నారు. కానీ ఫామ్ లేని మరక్రమ్ ను పక్కన పెట్టి జెన్సన్ వైపు టీం మేనేజ్మెంట్ చూసింది. వాంఖడేలో ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లోనూ ఫిలిప్స్ కు అవకాశం రాలేదు. ఇంపాక్ట్ ప్లేయర్ల జాబితాలో పేరున్నా బరిలోకి దిగలేదు. తర్వాతి మ్యాచ్లో అయినా కివీస్ యంగ్స్టర్ ను ఆడించాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. అందుకు మాజీలు రకరకాల కారణాలు కూడా చెబుతున్నారు. ఫిలిప్స్ ను పక్కన పెడితే సన్ రైజర్స్ హైదరాబాద్ కే నష్టమని హెచ్చరిస్తున్నారు. నిజానికి నంబర్ 4 బ్యాటర్ గా కివీస్ ఆటగాడికి మంచి రికార్డుంది. 4వ స్థానంలో 39 ఇన్నింగ్స్ లో ఫిలిప్స్ 1200 పరుగులు సాధించాడు. యావరేజ్ 37.72. 2020లో వెస్టిండీస్ పై అత్యధికంగా 108 పరుగులు చేశాడు. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాతో సిరీస్ లోనూ రాణించాడు. ఒక మ్యాచ్ లో 42 పరుగులు చేశాడు. మరో మ్యాచ్ లో 40 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. 2 మ్యాచ్ల్లోనూ కివీస్ తరపున టాప్ స్కోరర్ గా ఉన్నాడు. ఓవరాల్ గా 230 టీ20ల్లో 6000కు పైగా పరుగులు సాధించాడు. 141.18 స్ట్రైక్ రేట్ ను నమోదు చేశాడు. 5 సెంచరీలు, 40 హాఫ్ సెంచరీలు కొట్టాడు. ఈ ఏడాది జనవరిలో పాకిస్తాన్ తో మ్యాచ్ లో 5వ స్థానంలోనూ బ్యాటింగ్ చేశాడు. 159 పరుగుల టార్గెట్ చేజ్ లో కీలక పాత్ర పోషించాడు. 52 బంతుల్లోనే 74 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. డెత్ ఓవర్లలోనూ ఫిలిప్స్ దంచేయగలడు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా మెరుపు ఇన్నింగ్స్ ఆడే సత్తా యువ ప్లేయర్ కు ఉంది. ఇక ఇటీవలే ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ లో ఫిలిప్స్ ఆల్రౌండ్ షోతో ఆకట్టుకున్నాడు. కీలక ఆటగాళ్లను అవుట్ చేశాడు. బ్యాటింగ్, బౌలింగ్ లోనూ రాణించాడు. ఆసీస్ పై 5 వికెట్ల హాల్ ను సాధించాడు. 3 ఫార్మాట్లలోనూ 30కి పైగా యావరేజ్ ఉంది. తుది జట్టులోకి తీసుకుంటే ఎస్ఆర్హెచ్ తరపున మిడిల్ ఓవర్లలో బౌలింగ్ బాధ్యతలు పంచుకునే అవకాశం ఉంటుంది. అటు బ్యాటర్ గా, బౌలర్ గా, ఫీల్డర్ గా ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపించే ప్లేయర్ అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇప్పటికైనా ఫిలిప్స్ నాడించాలని సూచిస్తున్నారు.